పెళ్లివారింట్లో మెహందీ అంతా కంప్లీట్ అయిపోయి మళ్ళీ దసపల్లి హోటల్కి అయితే వచ్చాము. వచ్చేసరికి అయితే చాలా టైమే అయిపోయింది. అందుకని ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళే ముందే లంచ్ చేసేద్దామని ఇక్కడ డైనింగ్ దగ్గరికి అయితే వచ్చి ఇంకా తాళి అయితే ఆర్డర్ చెప్పుకున్నాను. ఇన్స్టెంట్గా వంటగది వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు తాళి చెప్పలేదు. ఇంకా దానిలో చాలా వెరైటీస్ ఇచ్చారు. అవన్నీ తినలేకపోయాం అన్నమాట. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ తినలేకపోయాము. ఇంకా ఫైనలీ గ్రేప్ జ్యూస్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా వాళ్ళు చిన్నపిల్లలకి తగినట్టు ఏవో ఆర్డర్ చేసుకున్నారనమాట. మేము మా ఫ్యామిలీ మాత్రం ఇదైతే ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా రూమ్స్కి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవుదామా అనుకునేలోపు ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోదాం, ఇప్పటికి చాలా లేట్ అయిందన్నారు. బీచ్కి వెళ్ళాలన్నమాట. బీచ్లో వెడ్డింగ్ షూట్ అయితే తీద్దాం అనుకున్నారు కొంచెం, ఎందుకంటే మళ్ళీ రావడానికి అవకాశం ఉండదు కాబట్టి అందుకని రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. చూడు, దాన్ని చూసి నేర్చుకో. ఆ స్టేజ్కి వచ్చే నేను ఉంటాగా, నువ్వు కూడా ఉంటావు. వ్యాన్ వచ్చే వరకు ఇంకా వెయిట్ చేసేటప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆటోస్లో అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. మేమున్న ప్లేస్ నుంచి బీచ్కి చాలా దూరమే ఉందన్నమాట. చాలా టైమే పట్టింది. ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ మీదుగా అలా వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ తెన్నిటి పార్క్ అని అక్కడ కూడా బీచ్ పార్క్ లాంటిది ఉంది, కానీ అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని అలాంటి ప్లేసెస్లో ఇలాంటి వెడ్డింగ్ షూట్స్ అవి తీయడానికి పాసిబుల్ ఉండదు కాబట్టి ఇంకా ఓపెన్గా కొంచెం ఐసోలేటెడ్గా ఉన్న ప్లేసెస్కి అయితే వెళ్ళి తీసుకుంటే బాగుంటుందని అక్కడికైతే వెళ్ళాం అనమాట. ఇంకా అది చాలా డిస్టెన్స్ ఉంది. అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం సింపుల్గా అయితే వెడ్డింగ్ షూట్ తీశారు. దాని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.